హలో ఫ్రెండ్స్, మనం వెల్లుల్లి రైస్ ఈరోజు తయారు చేసుకుంటున్నాం. ఎలా చేయాలో నేను చూపిస్తానండి. చూడండి, ఇలా బాండలు పెట్టుకొని వేడైన తర్వాత ఇలా నెయ్యి హీట్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలా వెల్లుల్లి తోలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. మీరు అచ్చ నెయ్యి తినకూడదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకోవచ్చు. మిరియాలు మా దగ్గర కొద్దిగా రఫ్ చేసినవి ఉన్నాయండి, ఇంకొద్దిగా మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదండి, నెయ్యిలో నెయ్యి కొద్దిగా సరిపోయేటట్లేదు. అచ్చం నెయ్యి ఎందుకు ఫ్యాట్ అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి. తర్వాత ఈ వెల్లుల్లి వేగుతుంది కదా, వెల్లుల్లి వేగేటప్పుడు ఈ మిరియాల పొడిని ఇలా వేసుకుంటాం. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. మనం మధ్యాహ్నం అన్నం వండుకున్నాం కదండి, ఆ అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం వేడిగా చల్లగా ఉంటుంది కదా, ఆ అన్నం కొద్దిగా ఇలా వేసేస్తే బాగుంటుంది. మేము మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటున్నాము. మీరు ఫ్రెష్గా వండుకొనైనా చేసుకోవచ్చు, వేడి రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకొని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మధ్యాహ్నం బాగా హెవీగా తిన్నప్పుడు నైట్ పూట ఇలా కొద్దిగా లైట్గా తీసుకున్నామంటే డైజెస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ రైసు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు. వెల్లుల్లి మిరియాలు జీర్ణశక్తి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసినప్పుడు మీరు చేసుకొని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి నాకు.